హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కదా టూత్ ఫెయిరీ. నాన్న, నాకు కింద పన్ను కదులుతుంది, కాస్త భయం వేస్తుంది. ఊడినప్పుడు నొప్పుగా ఉంటుందేమోనని. ఇవాళ రేపు ఊడిందంటే రాత్రికి దాన్ని దిండు కింద పెట్టేస్తాను. అప్పుడు టూత్ ఫెయిరీ వచ్చి ఊడిన పన్ను తీసుకొని బదులుగా నాకు డబ్బులిస్తుంది. ఇంకా నొప్పి కూడా లేకుండా చేస్తుందట. బుద్ధిగా ఉంటే ఊడిన చోట ఇంకో కొత్త పన్ను మొలిచేలా చేస్తుందట. ఎదురింటి హరిగాడికి మొన్న 10 రూపీస్ ఇచ్చిందంటే ఫెయిరీ. నాకెంతిస్తుందో. వాటితో బోల్డెన్ని చాక్లెట్లు కొనుక్కోవాలి. అందులో కొన్ని నీకు అమ్మకి ఇస్తాను. అమ్మ ఎప్పుడు నన్ను గుడ్ బాయ్ అంటుంది. గుడ్ బాయ్స్కి ఫెయిరీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తుందేమో కదా నాన్న. వాట్ డు యూ థింక్? ఇంకా మంచిగా ఉంటే బొమ్మలు కూడా ఇస్తుందేమో కదా నాన్న. ఇలా 6 ఏళ్ల నా కొడుకు విహారీ ఊహల్లో విహరిచేస్తున్నాడు. సార్థక నామధేయుడు. ఈ మధ్యనే స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉండే తన స్నేహితుల నుండి రోజుకో కొత్త సంగతి తెలుసుకుంటున్నాడు. పాలపళ్ళు మొదటిసారి ఊడేటప్పుడు చిన్నపిల్లలు భయపడకుండా ఉండటానికి, నొప్పిని మరిపించటానికి ఈ మధ్య తల్లిదండ్రులు కనిపెట్టిన ఉపాయమే ఈ టూత్ ఫెయిరీ. ఊడిన పళ్ళకి బదులు డబ్బులో, బొమ్మలో, తినుబండారాల్లో వాళ్లే పెట్టి ఒక దేవత ఇవన్నీ ఇచ్చిందని చిన్నపిల్లలను మభ్యపెట్టడం, ప్రతిరోజు పళ్ళు తోముకునేటప్పుడు ఆ ఊగే పంటిని చూసుకోవటం, దాన్ని ఇంకాస్త అటూ ఇటూ కదిలించి చూడటం, ఇవాళ రేపో ఎగురుకుంటూ టూత్ ఫెయిరీ మా ఇంటికి వచ్చి వాడిని సత్కరించటమే తరువాయి అన్నట్టు సాగుతున్నాయి వాడి ఆలోచనలు. ఒక శుభోదయాన పన్ను ఊడి వాడి చేతికి రానే వచ్చింది. వాడికే గనక పాటలు వచ్చుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అని పాడుకునేవాడేమో. పన్ను ఊడిన చోట కాస్త నొప్పిగా ఉన్నా కూడా రాబోయే విశిష్ట అతిథిని, ఫెయిరీని, ఆవిడ ఇస్తుందంటున్న బహుమతుల్ని తలుచుకుంటూ నొప్పి మర్చిపోయాడు నా సుపుత్రుడు. పట్టరాని సంతోషంతో మతాబులా వెలుగుతున్న మొహంతో గంతులేస్తూ ఊడిన పంటిని దిండి కింద పెట్టుకుని వచ్చాడు. పాలపళ్ళు ఊడితే మట్టిలో గొయ్యి తీసి కప్పపెట్టడమే తెలుసు తప్ప ఈ ఫెయిరీలు అవి డబ్బులివ్వటాలు ఎరగను నేను. నా చిన్నతనాన నేను ప్రాక్టికల్ మనిషిని. ఊహల్లో ఆశపడటాలు, ఫ్యాంటసీలు నాకు నచ్చవు. మనసు మట్టిగడ్డ అని కాకుండా ప్రతి విషయాన్ని తార్కికంగా మెదడుతో ఆలోచించటం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. చిన్నతనంలో నా స్నేహితులంతా పుస్తకాల్లో ఒక నెమలిక పెట్టి ప్రతిరోజు పెన్సిల్ పొట్టును దానికి ఆహారం అని పెట్టేవారు. అలా వారం రోజులు చేస్తే ఆ నెమలిక పిల్ల నెమలికలు పెడుతుందని నమ్మేవాళ్ళు. నేనది నమ్మకపోగా చెప్పినా వినిపించుకోని వాళ్ళ అజ్ఞానానికి నవ్వుకునేవాడిని. నా మేధా సంపత్తితో సరిపోలే వాళ్ళెవ్వరూ లేకపోవటం వల్ల నాకు పెద్దగా స్నేహితులు కూడా ఉండేవాళ్ళు కాదు. చిన్నతనాన నాకు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మేధావినని గొప్ప నమ్మకం. అలాంటి నా కడుపున పుట్టిన నా కొడుకు ఇలా స్నేహితులు చెప్పారని, టూత్ ఫెయిరీ వస్తుందని, డబ్బులిస్తుందని చెప్తే నమ్మేసంత వెర్రిబాగులవాడిగా పెరుగుతున్నాడని అసహనంగా ఉంది. ఇలా మెత్తగా ఉంటే కుదరదు. నిజమేదో కల్పనేదో వాడికి ఇప్పుడే చెప్పాలి. మొక్కగా ఉన్నప్పుడే మార్చాలి. వాడి ఊహలకి కళ్ళం వేసే సమయం ఇదేనని వాడిని పిలిచి, విహారీ కన్నా, టూత్ ఫెయిరీ అంటూ ఎవరూ ఉండరు. నేనో అమ్మనో దిండు కింద డబ్బులు పెట్టాలి అంతే తప్ప నిజంగా ఫెయిరీ ఎవరూ రారు. నీకు డబ్బులు ఇవ్వటానికి కాస్త అనునయంగా చెప్పాను. వాడి బ్రుకుటి ముడిపడింది. అపనమ్మకంగా చూశాడు నా వైపు. కాదు నాన్న, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మొన్న హరిగాడికి ఇచ్చిందంట. నా ఇంకో ఫ్రెండ్ పింకీకి 5 రూపీస్ ఇచ్చిందంట. పింకీ బాగా అల్లరి చేయటం వల్ల తనకి ఫెయిరీ కొంచెం డబ్బులే ఇచ్చిందంట. ఇక నుంచైనా అల్లరి చేయకుండా బుద్ధిగా అమ్మా నాన్నల మాట వింటే ఈసారి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ డబ్బులిస్తుందట. అలా అని ఒక ఉత్తరం కూడా రాసిపెట్టి వెళ్ళిందంట. వాళ్ళు నాతో చెప్పారు. ఆ డబ్బులతో వాళ్ళు స్కూల్ బయట చాక్లెట్లు కొనుక్కొని తినటం నేను చూశాను. ఇలా నా ఫ్రెండ్స్ చాలామందికి డబ్బులిచ్చింది టూత్ ఫెయిరీ. నాకు కూడా ఇస్తుంది. కావాలంటే చూడు, ఈ రాత్రికి మన ఇంటికి కూడా వస్తుంది.
నమ్మకంగా చెప్పాడు విహారి. వాళ్ళకి కూడా వాళ్ళ అమ్మా నాన్నలే అలా డబ్బు పెట్టి ఫేరీ ఇచ్చిందని చెప్పి ఉంటారు. అంతెందుకు, నీ ఫ్రెండ్స్లో ఎవరన్నా నిజంగా ఫేరీని చూశారా? ఎవరూ చూసుండరు. కావాలంటే వాళ్ళనే అడుగు, రెట్టించాను. అలా కాదు నాన్న, ఆ ఫేరీ రాత్రిపూట అందరూ పడుకున్నాక వచ్చి ఊడిన పన్ను తీసుకొని డబ్బు పెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడందరూ నిద్రపోతుంటారు కదా, అందుకని ఎవరూ తనని చూడలేరు అమాయకంగా చెప్పాడు. ఏం పాపం, పగలంతా అంత ముఖ్యమైన పనులు ఏం వెలగబెడుతుందట మీ ఫేరీ? రాత్రిపూట మాత్రమే రావటానికి వీలవుతుందంటనా తనకి? నా గొంతులో వ్యంగ్యం. ఎవరెవరి ఇంటికి వెళ్ళాలో, ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో చూసుకోవాలి కదా నాన్న. పింకీ లాంటి కాస్త అల్లరి పిల్లలకైతే బుద్ధిగా ఉండమని ఉత్తరాలు కూడా రాయాలి. ఇలా చాలా పనులుంటాయి కదా తనకి. అందుకే ఆ పనులన్నీ చూసుకొని రాత్రిపూటే వస్తుంది. వాడి గొంతులో నమ్మకం. నా ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర తను బలంగా నమ్మే సమాధానం ఉంది. కల్మషం లేని వాడి నమ్మకాన్ని చూసే కొద్దీ నా అహం దెబ్బతింటుంది. నాలో పట్టుదల హెచ్చింది. వేలడంత లేడు, నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. పైగా నన్నే అబద్ధం చెప్తున్నాడంటాడా? ఎంత పొగరు వీడికి! ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు అసలు లెక్క చేయడు వీడు నన్ను. వీడి పొగరు అణచాల్సిందే అనుకొని, సరేరా, ఇవాళ రాత్రి చూద్దాం నిజంగా ఫేరీ నీకు డబ్బులిస్తుందో లేదో అని. ఒకవేళ ఇస్తే అంతకు రెట్టింపు డబ్బులు కలిపి నీకు నేనిస్తాను. ఏమీ లేకపోతే టూత్ ఫేరీ కూడా లేదని నువ్వు ఒప్పుకోవాలి, సరేనా? సవాల్ చేశాను. చిన్నపిల్లాడితో ఇలాంటి పందాలేంటండి అంటూ నా భార్య మేఘ అడ్డుపడబోయింది. తనకి గట్టిగా చెప్పేశాను, నాకు తెలియకుండా వాడి దిండు కింద డబ్బు పెట్టడానికి వీల్లేదని. పట్టుదలొస్తే ఎంత దూరమైనా వెళ్తానని తెలుసు తనకి. తెగేదాకా లాగటం ఎందుకని మిన్నకుండిపోయింది మేఘ. మర్నాడు ఉదయం ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి అని సన్నగా పాడుకుంటూ పేపర్ తిరిగేస్తున్నాను. విహారి ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు నా గెలుపు కళ్ళారా వాడి మొహంలో చూస్తానా అని ఆతృతగా ఉన్నాను. అడుగులో అడుగేసుకుంటూ చిన్నబోయిన ముఖంతో వచ్చిన వాడిని చూస్తేనే అర్థమైంది వాడనుకునే ఫేరీ రాలేదని. ఇప్పుడేమంటావు అన్నట్టు తనని చూసి సంతోషంగా నవ్వుతూ కళ్ళెగరేశాను. అంత బాధలోనూ ఒక్క నిమిషం ఆలోచించి, రాత్రి చాలామంది పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చుంటుంది నాన్న. ఈలోపు తెల్లారిపోయింటుంది. అందుకే నా దగ్గరికి ఇవాళ రాలేకపోయింటుంది. ఇంకొన్ని రోజులు టైం ఇద్దాం నాన్న ఫేరీకి, తప్పకుండా వస్తుంది స్థైర్యం కూడగట్టుకుంటూ చెప్పాడు. నా అహం మళ్ళీ దెబ్బతింది. ఏంటి వీడి గుడ్డి నమ్మకం! విహారి ఎంత బలంగా ఫేరీ ఉందని నమ్ముతున్నాడో చూస్తుంటే అంతకంత నా పట్టుదల పెరుగుతుంది. కల్పితమైన ఫేరీ మీదే వాడికి అంత నమ్మకం ఉంటే, అలాంటివేమీ లేవని తెలిసిన నాకు ఇంకెంత పట్టుదల ఉండాలి? ముద్దుగా అమాయకంగా ఉన్న విహారీ ముఖం చూస్తే పాపం అనిపిస్తున్నా, ఎప్పటికైనా వాడి చేత నాన్నా నువ్వే కరెక్ట్ అని అనిపించాలని నాలోని అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నా పంతం వదలాలనిపించనూ లేదు. ఎన్ని రోజులైనా నేను మాత్రం డబ్బు పెట్టకూడదని గట్టిగా అనేసుకున్నాను. పసివాడు, అందున కన్న కొడుకు మీద ఈ అర్థం లేని సాధింపులేమిటని మేఘ వారిస్తున్నా నేను పట్టించుకోలేదు. రోజు తర్వాత రోజు గడుస్తున్నా ఫేరీ అలసిపోయింటుందనో, ఫేరీకి జ్వరం వచ్చింటుందేమో అనో, లేకపోతే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింటుందేమోనో, ఇలా తనకు తోచిన కారణాలేవో వెతుక్కొని సమాధానపడి ఎదురుచూస్తున్నాడు తప్పితే ఫేరీ వస్తుందన్న ఆశ కోల్పోవటం లేదు. ఇన్ని రోజులవుతున్నా ఇంకా రాకపోవటం ఏంటన్న అనుమానం కానీ, అసలు వస్తుందా లేదా అన్న అపనమ్మకం కానీ, ఇన్నాళ్లుగా తనని ఎదురుచూపు చూసేలా చేస్తోందన్న కోపం కానీ వాడికి ఫేరీ మీద కలగటం లేదు. అదే శాంతవదనం, అదే దృఢమైన కల్తీ లేని నమ్మకం. ఫెయిరీ అన్నది ఒక అభూత కల్పన అన్న నిజం వాడికే అంతుంటే నాకెంతుండాలనే అహం నన్ను పట్టు సడలనివ్వట్లేదు. నిజానికి కల్పనకి మధ్య జరుగుతున్న ఈ దోబూచలాటకి తెరపడే సమయం మర్నాడు వినాయక చవితి పండుగ రూపంలో వచ్చింది. చక్కగా తలస్నానం చేయించుకొని, కొత్త బట్టలు వేసుకొని, బుద్ధిగా
పూజకు తయారయ్యాడు విహారి. అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని నవకాయ పిండి వంటలను నైవేద్యంగా నివేదించాం. తరువాత విహారికి ప్రసాదం పెట్టి కళ్ళద్దుకొని తినమని చెప్పాను. వాడికుండే సహజమైన ఉత్సుకతతో ప్రసాదం అంటే ఏమిటి నాన్న, కళ్ళద్దుకొని ఎందుకు తినాలి, రోజు తినేటప్పుడు ఇలా చెయ్యం కదా, మరిప్పుడెందుకు అని అడిగాడు. మనం ఈరోజు పూజలో దేవుడి కోసం చేసిన గారెలు, బూరెలు, పాయసము లాంటివన్నీ స్వామి తీసుకొని నచ్చినవన్నీ తిని మిగిలినవి మనల్ని ఆశీర్వదించి మన కోసం ఉంచుతారు. అప్పుడు మనం వాటిని ఆ స్వామి ఇచ్చినట్టుగా అనుకుని తింటామన్నమాట. దాన్నే ప్రసాదం అంటారు. పండుగలప్పుడు గుళ్ళో పూజారి తాత ఇచ్చేది కూడా ప్రసాదమే. సాక్షాత్తు ఆ దేవుడే కొంత ఆరగించి మన భక్తికి మెచ్చి మనల్ని ఆశీర్వదించినట్టుగా భావిస్తాం. కాబట్టి కళ్ళద్దుకొని తింటామన్నమాట. అది మనం ఆ దేవుడికి ఇచ్చే గౌరవం. అర్థమైందా? సాధ్యమైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నించాను. మరైతే నాన్న, మన దేవుడికి కారంగా ఉండేవి నచ్చుతాయా, లేకపోతే స్వీట్లు నచ్చుతాయా? చాక్లెట్లు ఇస్తే తింటాడా? అసలు దేవుడు తింటాడని నీకు ఎలా తెలుసు? అలా తింటున్నప్పుడు నువ్వు చూసావా? అమాయకంగా అడిగాడు. నాకు ఒక్కసారిగా చెళ్ళుమని తగిలిన భావన. నేను దేవుణ్ణి నిజమని ఎలా కొలుస్తున్నానో వాడికి టూత్ ఫెయిరీ అలాగే కదా. చిన్న కష్టం వస్తేనే అది గట్టెక్కిస్తాడని ధైర్యం కోసం దేవుణ్ణి తలుచుకుంటాము. మరి విహారికొచ్చిన మొదటి కష్టానికి ధైర్యం కోసం ఫెయిరీని నమ్ముకున్నాడు. అందులో తప్పేముంది? మన కష్టంలో సాయం చేసేవాడిని దేవుడిలా వచ్చావని నమ్ముతామే. మరి మొదటిసారి పన్ను ఊడిన భయం, నొప్పి, ఊడిన చోట మళ్ళీ ఇంకో పన్ను వస్తుందో లేదో అన్న దిగులు, ఇలాంటివన్నీ ఫెయిరీ మరిపిస్తుందంటే తనని నమ్మటంలో విహారి తప్పేముంది? పైగా ఫెయిరీ తనని మెచ్చాలన్న కోరికతో ప్రతిరోజు పళ్ళు శుభ్రంగా తోముతున్నాడు, బుద్ధిగా ఉంటున్నాడు. అన్నీ మంచి అలవాట్లేగా, ఇంకొకళ్ళకేమీ ఇబ్బంది కలిగించట్లేదుగా. మరెందుకు ఏదో దొంగ బాబాని నమ్ముతున్నాడన్నంత రాద్ధాంతం చేశాను నేను. తను ఎంతో బలంగా నమ్మిన టూత్ ఫెయిరీని అసలుందా, ఎవరన్నా చూశారా అని చులకన చేశాను. మరిప్పుడు విహారి అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది కదా. చిన్నవాడు ఏం చేయలేడని వాడి నమ్మకాన్ని చిన్నబుచ్చాను. అసలు బాల్యం అంటేనే ఇలాంటి ఎన్నో అందమైన ఊహలు నిజమని నమ్మి ఆనందించే అందమైన కల్పనల సమాహారం కదూ. ప్రాక్టికల్ అనుకుంటూ వాడిని అలాంటి వాటన్నింటికి దూరం చెయ్యబోయాను. విహారి కాస్త పెద్దయితే నిజమేదో కల్పనేదో వాడే తెలుసుకునేవాడు. మొగ్గ తనంత తానుగా వికసించాలి తప్ప బలవంతంగా వికసింపజేయటానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? అలా సహజంగా కాకుండా బలవంతంగా వాడి నమ్మకాల్ని తప్పని నిరూపించాలి అనుకున్నాను. అన్నీ నాకే తెలుసన్న గర్వంతో, అర్థం లేని పంతంతో వాడి సున్నితత్వం మీద దెబ్బ కొట్టబోయాను. పసివాడితో నేను పట్టిన పంతం తలుచుకుంటే నా మీద నాకే సిగ్గేసింది. ఆ దేవుడే విహారీ చేత ఇలా అడిగించి నా కళ్ళు తెరిపించాడు అనిపించింది. తప్పు చేశానన్న అంతర్మదనం మొదలైంది నాకు. చేసిన తప్పు ఎలా సర్దిద్దుకొని ఉంటానో మీరు ఊహించే ఉంటారు. అవును, నిజమే. మర్నాడు మా వాడి దిండు కింద టూత్ ఫెయిరీ 100 రూపాయలతో పాటు రావటం కాస్త ఆలస్యమైందని సారీ చెప్పి తనంత మంచి అబ్బాయో చెబుతూ ఒక ఉత్తరం కూడా రాసిపెట్టింది. అది చూసిన మా వాడి సంతోషం గురించి వేరే చెప్పాలా? ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.